తర్వాత ఆ మైండ్ ఉండదు, ఆ పాత మైండ్ ఉండదు, మళ్ళీ కొత్త మైండ్ ఉంటుంది. అంటే పాతవన్నీ చేంజ్ చేసేసుకొని మళ్ళీ కొత్తగా ఉంటాడు. అంటే పాతవన్నీ అన్ ఆ వైరింగ్ తీసేసి మళ్ళీ కొత్త వైరింగ్ జరుపుకుంటారు. కొత్త హ్యాబిట్స్, కొత్త ప్రాసెస్, కొత్త అవి నేర్చుకుంటా ఉంటారు. అది. సుభద్ర మాస్టర్ మాట్లాడతారా? మాస్టర్ చెప్పండి. ఏదైనా డౌట్లు ఉంటే అడగండి, క్లారిటీ ఇస్తారు. ప్రస్తుతానికైతే లేవు మాస్టర్. డౌట్స్ ఏమి ఉండవండి. డౌట్స్ ఓన్లీ ఒక్కటే, మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి, ఫోకస్ ఎలా చేయాలి, ఇదే. ఇది తెలిస్తే ఇంక వేరే డౌట్ ఏమీ ఉండదు. ఎందుకంటే మనలోంచే మనకి క్లారిటీగా అన్ని అర్థమైపోతా ఉంటాయి కాబట్టి ఇంక వేరే డౌట్స్ ఏమి ఉండవు. ఇప్పుడు రకరకాల కాన్సెప్ట్స్, రకరకాలవి అన్ని అవసరం లేదు. ఒక్కటి పట్టుకొని దాన్ని పెట్టుకొని మనల్ని మనం ఎనలైజ్ చేసుకుంటా, మనలో చూసుకుంటా వెళ్తా ఉంటే సరిపోతుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మన ఎనర్జీని మనం మెయింటైన్ చేసుకోవాలి. మన లోపల ఉన్న నెక్రోమాన్సర్ ని మనం మన ఎదురుకి తెచ్చుకోగలిగే ఎనర్జీ మనం మెయింటైన్ చేసుకోవాలి. అంటే మనము అంత ఇన్నర్ గా వెళ్ళాలి. అంత లోపలికి వెళ్తేనే మన లోపల ఉన్న నెక్రోమాన్సర్ మనకి ఫేస్ టు ఫేస్ వస్తది. మనం మామూలుగా ఎక్కడున్నామంటే ఎక్కడో బయట ఉన్నాము. అది మనల్ని కంప్లీట్ గా టేక్ ఓవర్ చేసి మనము అది అయిపోయి అది ఎలా యాక్ట్ చేయమంటే అలా యాక్ట్ చేస్తున్నాం. ప్రజెంట్ అందరి లైఫ్ అవేర్నెస్ తో లేని అందరి లైఫ్ సేమ్ ఇలానే వెళ్తుంది. మనం ఎక్కడో బయట ఉన్నాము, మన లోపల ఉన్న నెక్రోమాన్సర్ మనల్ని టేక్ ఓవర్ చేసేసి, పర్సనాలిటీ అయినా నెక్రోమాన్సర్ అయినా మనల్ని టేక్ ఓవర్ చేసి మన ద్వారా యాక్ట్ చేసేస్తుంది. ఇప్పుడు మనము ఎవరైతే మనకి పర్సనాలిటీ చూపిస్తున్నారో, మనం చూపించిన ఎదుటి వాళ్ళలోని వ్యక్తిత్వం మనకి కనిపిస్తున్నా అది వాళ్ళు కాదు, వాళ్ళ లోపల పర్సనాలిటీ. వాళ్ళకి కూడా తెలియదు, మనకి కూడా తెలియదు. మనం ఇంత జ్ఞానం ఉన్నా కూడా మనము అలానే యాక్ట్ చేసేస్తా ఉంటాము కొన్ని సిచ్యువేషన్స్ లో. వాళ్ళకి కూడా తెలీదు. అందుకే ఎదుటి వాళ్ళలో దైవాన్ని చూడండి, ఎదుటి వాళ్ళలో దైవాన్ని చూడండి అని చెప్తా ఉంటారు. ఎందుకు అంటే అది వాళ్ళ వ్యక్తిత్వము. మనకి వ్యక్తిత్వం ఉంది, వాళ్ళకి వ్యక్తిత్వం ఉంది. మన వ్యక్తిత్వంని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి, వాళ్ళ వ్యక్తిత్వంని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోవాలి. ఇక్కడ అందరూ స్ట్రగుల్ అవుతున్నారు. అందరూ ఎవరి వ్యక్తిత్వాలతో వాళ్ళు పోరాడుతున్నారు, యుద్ధాలు చేస్తున్నారు. ఆ కొన్నిసార్లు గివప్ చేసేసి దానిలాగా బిహేవ్ చేసేస్తున్నారు. సో ఏది పర్సనల్ గా తీసుకోకుండా అది వాళ్ళ వ్యక్తిత్వము. వాళ్ళ వ్యక్తిత్వంని చూసి మన వ్యక్తిత్వం బయటకు వస్తది. వాళ్ళ వ్యక్తిత్వంకి మన వ్యక్తిత్వంకి ఘర్షణ జరుగుతది. వాళ్ళ దైవము మన దైవము బ్యాలెన్స్డ్ గానే ఉంటారు దాని వాటి వెనక. కాకపోతే ఏంటంటే మన బాడీ మనమంతా వ్యక్తిత్వం తీసేసుకుంది. సో దీపిక అందుకే దైవంని చూడండి, దైవంని చూడండి అని అంటున్నారు. ఆ వ్యక్తిత్వం వెనక దైవం ఉంటుంది. అది ఎప్పుడూ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. మ్యామ్, బట్ యాక్చువల్ గా ఎదుటి వాళ్ళు కూడా అంత హర్ట్ చేసేలాగా మాట్లాడుతుంటే మీరు అన్నట్టుగా ఆ అవును. టైంలో మనం హర్ట్ కూడా అయ్యేది మన వ్యక్తిత్వము. ఉమ్, ఎదుటి వాళ్ళు హర్ట్ చేస్తారు, హర్ట్ చేసేలాగా మాట్లాడేది వాళ్ళ వ్యక్తిత్వము. హర్ట్ అయ్యేది మన వ్యక్తిత్వము. అంతే. ఒక్కొక్క రోజు విపరీతమైన అన్నెసెసరీ థాట్స్ వస్తూ ఉంటాయి. అప్పటికే అనుకుంటూ ఉంటాను, అంటే సరికాని ఆలోచనలు వస్తున్నాయి అనేసి. బట్ అసలు ఒకసారి ఆ దానికి రియాక్ట్ అవుతూ ఉంటాము. విపరీతమైన ఆలోచనలు వస్తున్నప్పుడు ఇన్ని ఆలోచనలు రాకూడదు, ఇన్ని ఆలోచనలు రాకూడదు, ఇవి తొక్కేయాలి అని మనము అనుకో అనుకుంటే మనకి అది స్ట్రగుల్, చాలా పెద్ద స్ట్రగుల్.
అలా ఏంటి అంటే అది ఇంకొక పర్సనాలిటీ, ఇది ఒక పర్సనాలిటీ. ఇప్పుడు ఈ నాలెడ్జ్ విన్న పర్సనాలిటీ ఏం చేసింది అంటే ఇట్లా బిహేవ్ చేయకూడదు, ఇట్లా మాట్లాడకూడదు, ఇన్ని ఆలోచనలు రాకూడదు అని తొక్కటానికి ట్రై చేస్తది. ఇది కూడా పర్సనాలిటీకి ఇంకొక కోణం. పర్సనాలిటీ వందల వందల కోణాల్లో ఉంటుంది. దాని వెనుక గాడ్ ఎలా ఉంటుంది అంటే అబ్జర్వ్ చేస్తా ఉంటది. అన్ని థాట్స్, విపరీతమైన థాట్స్ వస్తా ఉన్నాయి అనుకోండి, అబ్జర్వ్ చేయండి, ఆ థాట్స్ చూస్తా ఉండండి, ఆ థాట్స్ ని వింటా ఉండండి. మీరు అప్పుడు డిస్కనెక్ట్ అవుతారు, గాడ్ తో కనెక్ట్ అయ్యి పర్సనాలిటీతో డిస్కనెక్ట్ అవుతారు. పర్సనాలిటీతో డిస్కనెక్ట్ అయ్యి గాడ్ తో కనెక్ట్ అవుతారు. అంటే ఇప్పుడు ఇలా ఆలోచనలు రాకూడదు 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 అని మైండ్ ఫామ్ లో చెప్పద్దు. అంటే మనం ఇంకా మైండ్ లెవెల్లోనే ఉన్నాము. అంటే ఈ మైండ్ అంటే ఎల్లో బ్రెయిన్, బయట బయట పై పైన ఉన్న మైండ్ లెవెల్లోనే ఉన్నాం. ఆ బ్యాక్ ఇంకొక అబ్జర్వర్ ఉన్నారు, సాక్షిగా చూడాలి అంటారు కదా, అది గాడ్. రకరకాల వందల వందల ఆలోచనలు వస్తుంటే అవన్నీ వినండి, అవన్నీ చూస్తా ఉండండి. వాటిని మళ్ళీ అనలైజ్ చేసేది మైండ్, వాటిని జడ్జ్ చేసి అనలైజ్ చేస్తుంది మైండ్. అనలైజ్ ఏదన్నా జరుగుతుంది అనుకోండి, అనలైజ్ జరుగుతుంది అని మనకి అవేర్నెస్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ అనాలిసిస్ ని కూడా అబ్జర్వ్ చేయాలి. అనాలిసిస్ కూడా మైండే. ఇది మనకి సఫిషియంట్ ఎనర్జీ ఉంటే ఆటోమేటిక్ గా జరిగిపోతుంది, ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. ఏదైనా నా ఎక్స్పీరియన్స్ లో అర్థమైంది ఏంటంటే మనకి సఫిషియంట్ ఎనర్జీ ఉన్నప్పుడు మనకి స్ట్రెంగ్త్ ఉంటది. ఇదంతా మన నెక్రోమాన్సర్ ని ఫేస్ చేయగలిగే స్ట్రెంగ్త్ ఉంటుంది. అప్పుడు మనమే సాక్షిగా చూస్తా ఉంటాం జరిగేవన్నీ. మనమే ఓవర్ రియాక్ట్ అయిపోయో అట్లా అంటే అంత పర్సనాలిటీతో కలిసిపోము, అబ్జర్వర్ గా చూస్తా ఉంటాము. ఇప్పుడు మనం ఎప్పుడైనా పర్సనాలిటీగా బిహేవ్ చేసామనుకోండి, అదేం నేరం కాదు, ఘోరం కాదు, దారుణం కాదు, ప్రతి మనిషికి జరిగేదే. సో అది మళ్ళీ దానికి ఒక నేను ఫెయిల్ అయిపోయాను, ఫెయిల్యూర్ అయిపోయాను అని మళ్ళీ అది మళ్ళీ అలా వచ్చేది పర్సనాలిటీ నేమ్. అప్పుడు అది కూడా అవేర్నెస్ తో ఉండి దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అబ్జర్వ్ చేస్తా ఉన్నప్పుడు అవన్నీ కరిగిపోతా ఉంటాయి. అబ్జర్వ్ చేయటమే, ఫేస్ టు ఫేస్ పెట్టుకోవటమే, ఫోకస్ చేయటమే, అదే యుద్ధం. మన లోపల మనం యుద్ధం అంటే ఘర్షణ సంఘర్షణ ఇవన్నీ ఉంటున్నాయి అంటే అది అంతా యుద్ధం కాదు, అది కాదు యుద్ధం. అది మనము స్ట్రగుల్ అవుతున్నాం, మనం పర్సనాలిటీగా జీవిస్తా ఉన్నాం. నిజంగా బ్యాటిల్, యుద్ధం ఏంటి అంటే ఫేస్ చేయటం, ఫోకస్డ్ గా ఫేస్ చేయటం, అది నిజంగా యుద్ధం, నిజమైన బ్యాటిల్. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు అన్నట్టు ఉంటుందేమో. ఒక్క ఎక్స్పీరియన్స్ ఒక్కసారి సబ్జెక్ట్ ని మైండ్ లో పెట్టుకొని ఒక ఎమోషన్ ని ఫుల్ ఎనర్జీతో ఉండి ఒక ఎమోషన్ ని ఫేస్ చేసినప్పుడు మనకి మొత్తం ఓకే ఇది కాన్సెప్ట్, ఇది చెప్పిన పాయింట్ అని అప్పుడు అర్థమైపోయింది. ఈ ఒక్క పాయింట్ నేను ఎన్నిసార్లు చెప్పినా ఈ ఒక్క పాయింటే, ఈ ఒక్క పాయింట్ పట్టుకుంటే ఎవరు అవసరం లేదు మనకి. ఎవరైనా ఈ ఒక్క పాయింట్ మనకి అర్థమయ్యేలా చేయటానికి మాత్రమే. ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకుంటే మనకి మనమే మన లోపల ఉన్నవన్నీ మనము ఫేస్ చేసుకుంటే రోజుకొక బ్యాటిల్ చేసుకుంటా ముందుకెళ్తా ఉండొచ్చు. మేడం ఇప్పుడు రన్నర్స్ అనే కాన్సెప్ట్ ఉంది కదా మేడం, రన్నర్స్ వస్తారని వాళ్ళు టెస్టింగ్ మోడ్ లో వస్తారా లేదా పాజిటివ్ వేలో తీసుకుని వెళ్తారా మేడం? అంటే యాక్చువల్ గా నాకు రియల్ ఇన్సిడెంట్ ఏంటంటే ఇప్పుడు కుమారి మేడం గారు విశ్వనాథ్ మాస్టర్ క్లాసులు ఈ మధ్యన షేర్ చేశారు. నేను అమరత్వాన్ని కాంటెంప్లేట్ చేస్తున్నాను 4 days నుంచి. ఆ క్లాసెస్ అన్ని ఫాలో అవుతూ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ రోజు మా స్కూల్ కి దగ్గరలో ఒక టెంపుల్ ఉంది, రెగ్యులర్ గా వెళ్తాను. అక్కడికి నాగ సాధువులు వచ్చారు మేడం, నాగ సాధువులు. వాళ్ళు ఏం చేశారంటే కొంచెం ప్రిడిక్ట్ చేసి, అంటే ఏవో మీకు ఇద్దరు పిల్లలు అలా సమ్ ప్రిడిక్ట్ చేసి ఒక బిగ్ ఇన్సిడెంట్ జరగబోతుంది, అది ఆ విపత్తు నుంచి మీకు తప్పించాలి అంటే నేను మార్గం చెప్తాను అని చెప్పేసి కిందన ఒక 3 స్టోన్స్ తీశారు. అందులో ఒక స్టోన్ నాకు ఇచ్చారు, చేతిలో పెట్టారు. ఆ స్టోన్ చేయి క్లోజ్ చేసి ఓపెన్ చేయగానే అది శివలింగంగా మారింది. దీనికి నెయ్యి అభిషేకం చేయాలి, 51 కిలోల నెయ్యి కావాలి, నెయ్యి నేను కాశీలో చేస్తాను,
హిందీలో ఉమ్, చెప్పారనమాట వాళ్ళు. ఆ, ఉమ్, దానికి ఎంత అవుతుందో అంత ఫోన్ పే చేయమన్నాడు ఆయన. ఉమ్, యాక్చువల్ గా నా పర్సులో ఎంత అమౌంట్ ఉందో, వీళ్ళు టెంపుల్ టు టెంపుల్ తిరుగుతున్నారు కదా, దేశ అదే పర్యటన చేస్తున్నారు కదా, ఇస్తే ఉమ్, ఆయన తీసుకోలేదు. ఉమ్, తీసుకోకపోతే రైట్ అంటే నేను అప్పటికి సాక్షిభూతంగా ఉన్నాను, నాకేం భయం ఏం లేదు అసలు. అంటే ఆ ఉమ్, ఇన్సిడెంట్ జరుగుతుంది ఏం చెప్పినా కూడా నా మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే నేను అమరత్వ సాధనలో ఉన్నాను, నాకు క్లియర్ ఉమ్, గా తెలుస్తుంది, నా బాడీని నేను కంట్రోల్ చేయగలుగుతున్నాను, బయట పరిస్థితులను కూడా కొంతవరకు నేను హ్యాండిల్ చేయగలుగుతున్నప్పుడు ఈ వ్యక్తి ఆయన ఇన్కమ్ సోర్స్ కోసం ఆ, ఏదో కొంత సిద్ధులు లేదా కొంత, ఇప్పుడు మనం కూడా ఉమ్, ఈ ప్రాక్టీసెస్ లో హయ్యర్ లెవెల్ కి వెళ్ళినప్పుడు దేన్నైనా సృష్టించగల సామర్థ్యం మనకు వస్తుంది. సో ఉమ్, అతను కొన్ని ప్రాక్టీసెస్ లో అతనికి అది వచ్చింది. అది ఉమ్, వచ్చింది దాన్ని చూపించి ఇంత అమౌంట్ ఇంచుమించు 1 lakh వరకు డిమాండ్ చేశారు. ఉమ్, ఉమ్, నేను నో చెప్పి ఆ శివలింగం ఆయన చేతిలో పెట్టి ఒక నమస్కారం పెట్టేసి వచ్చాను. జస్ట్ ఉమ్. నాకు ఇది ఒక ఛాలెంజింగ్ అని నేను అనుకుంటున్నాను. దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి మేడం? ఆ, నాకు అనిపించింది నేను చెప్పగలుగుతాను. ఇది నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నాకు ఓకే మేడం. అనిపించింది మీకు అనిపించింది లానే అనిపించింది, సేమ్. ఆ అంటే ఇది రన్నర్ అనుకోవచ్చు, లేదంటే యాక్చువల్ గా టెస్టింగ్ లాగా రామ్తా టెస్ట్ చేస్తారో ఏమో నాకు తెలియదండి. రన్నర్స్ రకరకాలుగా వస్తా ఉంటాయి. ఓకే రన్నర్ మేడం. అయినా అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. రామ్తా నాలెడ్జ్ ప్రకారం అయితే మనకి ఎక్స్టర్నల్ గా ఏ హెల్ప్ అవసరం లేదు. ఆ ఎస్ మేడం. ప్రతిదీ మన లోపల ఉన్న ఫాదర్ ని, మన లోపల ఉన్న గాడ్ ని అడిగితే ఏదైనా చేస్తారు. నేను ఈ నాలెడ్జ్ సో లేకపోతే ఆయన చెప్పిన దానికి గజ గజ వణికి కనీసం 50,000 ఇవ్వలేకపోయినా ఒక 10,000 ఇచ్చి వచ్చేసేవాడిని. కానీ అవును. ఉమ్, కానీ నాకు నాలో ధైర్యం కానీ నా బ్రేవ్ కానీ నాకు నాలెడ్జ్ కానీ లోపల నుంచి క్లియర్ గా తెలుస్తుంది. అంటే అక్కడ ఏంటి ఆ సిచ్యువేషన్ నేను ఎలా హ్యాండిల్ చేయాలని నాకు క్లియర్ గా అర్థమైంది మేడం. అదైతే నేను ఉమ్, ఇప్పుడు కూడా నాకు అంటే యాక్చువల్ గా షేర్ చేసి దాన్ని పెంచడం అనేది కాకుండా ఇప్పుడు మీరు చెప్పారు కదా ఒకటి క్లియర్ గా తీసేయాలి అంటే ఖచ్చితంగా దాని గురించి మనం బేస్ పాయింట్ ని పట్టుకోవాలి అని, దానికోసం ఉమ్, నేను ఉమ్, ఓపెన్ అవ్వాల్సి ఉమ్. వచ్చింది. అవునండి. నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా చిన్నప్పుడే ఉంది. అందుకే నాకు ఇలాంటివి నేను నమ్మలేను. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా చిన్న చిలక జోష్యం వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు, అంటే నేను మేబీ 9th క్లాస్ అట్లా ఉన్నప్పుడు, వేరే రిలేటివ్స్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళు ఇది చెప్పించుకోవడానికి అతన్ని వచ్చినప్పుడు అతనికి క్లియర్ గా అర్థమైంది నేను ఆ ఫ్యామిలీ మెంబర్ని కాదు, నేను బయట పర్సన్ని అని. సో ఈ అమ్మాయికి నేను సపరేట్ గా చెప్పాలి, ఈ అమ్మాయికి చెప్పే జాతకం మీరెవ్వరూ వినకూడదు అని చెప్పి నన్ను సపరేట్ గా తీసుకెళ్లి, నా చేతికి అప్పుడు ఒక ఉంగరం ఉంది. నీ జాతకం ప్రకారం కొన్ని ఇయర్స్ లో నువ్వు రోడ్డు మీద పడిపోయి, నీకు తిండి లేకుండా, ఫుడ్ లేకుండా, బట్టలు లేకుండా అంత భయంకరంగా దారుణంగా ఉంది. అదంతా నీకు తప్పిపోవాలి అంటే నువ్వు పెట్టుకున్న ఉంగరము ఇస్తే నేను అదేంటి కాణిపాకం తీసుకెళ్ళి అక్కడ అభిషేకాలు చేసి మళ్ళీ నేను నీకు తిరిగి తెచ్చిస్తాను. అలా అలాంటివి అలా చేసి నువ్వు ఉంగరమే పెట్టుకుంటే నీకు అలాంటివి జరగవు. అలా చేయకుండా నువ్వు ఇలానే ఉన్నావు అంటే నీకు ఇలాంటి కాన్సిక్వెన్స్లు ఉంటాయి అని చెప్పాడు. కాకపోతే నాకు ఆ ఏజ్ లోనే అవేర్నెస్ ఉంది కాబట్టి నేను ఆయన చెప్పిన ఏమి నమ్మలేదు. కానీ కొన్ని ఇయర్స్ అప్పుడప్పుడు ఇది ఒకవేళ నిజమైతే ఎట్లా అని ఒక్కొక్కసారి భయం అనిపిస్తది. ఈ నాలెడ్జ్ లోకి వచ్చాక నాకు అర్థం, అంటే కొంచెం పెద్ద అయిన తర్వాత అర్థమైంది, ఇట్లాంటి వాళ్ళు నార్మల్ వాళ్ళు ఇలా చీట్ చేసే వాళ్ళు ఉంటారు అని. ఈ మధ్య నేను చాలా వీడియోస్ చూస్తుంటే అర్థమవుతుంది, అఘోరాలైనా నాగసాధువులు మనకి అంత లోపల డీటెయిల్డ్ గా మనకి తెలియదులే, కానీ కొన్ని బేసిక్ టెక్నిక్స్ ట్రిక్స్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మొన్న న్యూటన్ సార్ కూడా చెప్పారు. ఆ కాశీ ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు న్యూటన్ సార్ కూడా చెప్పారు, ఇలాంటి టెక్నిక్స్ ట్రిక్స్ ఈజీగా నేర్చుకోవచ్చు. అవి నేర్చుకోవడం చాలా ఈజీ, ప్రదర్శించడం చాలా ఈజీ. కానీ మనము మన మెయిన్ ఎయిమ్ పక్కన వాళ్ళని మోసం చేయటానికి, పక్కన వాళ్ళకి మన టెక్నిక్స్ ప్రదర్శించడానికి అది కాదు కదా మన జీవిత మార్గము. అందుకని అవన్నీ వదిలేసి ఈ మార్గంలో వెళ్తున్నాము అని చెప్పారు. అప్పుడు
అర్థమైంది. కొంతమంది టెక్నిక్స్ ట్రిక్స్ మాత్రమే నేర్చుకుంటారు స్పిరిచువాలిటీలో, దాన్ని ఇలా యూజ్ చేసుకుంటా ఉండొచ్చు. అవన్నీ మనము పట్టించుకొని నమ్మి